మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో మనం శ్రీకృష్ణుడి యొక్క జననం ఎలా జరిగిందో అని తెలుసుకుందాం. చాలామందికి శ్రీకృష్ణుడి యొక్క జననం ఎలా జరిగిందో తెలియదు. తెలిసినా కూడా సగం తెలుసుకొని సోషల్ మీడియాలో ఏదో ఒకటి వాగుతున్నారు. దయచేసి అది మాత్రం మీరు నమ్మకండి. నేను ఈరోజు మీకు శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందంలో ఉన్నది చెప్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఆ రోజు రాత్రి మథురా నగరంలో కుండపోతు వర్షం కురుస్తుంది. ఒకవైపు ఉరుములు మెరుపులు. చెరసాల మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడే చెరసాలలో బందీగా దేవకి వసుదేవులు ఉన్నారు. దేవకి కడుపుతోనే ఉంది. వసుదేవుడు పక్కనే కూర్చొని ఉన్నాడు. దేవకి వసుదేవులు ఇద్దరు ఆందోళన పడుతున్నారు. పుట్టబోయే బిడ్డని ఎలా కాపాడాలి, కంసుడి దగ్గర నుంచి ఎలా రక్షించాలి అని చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అప్పుడు ఇంద్రదేవుడు, బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు చాలామంది వచ్చి దేవకి వసుదేవులు ఇద్దరిని ఆశీర్వదించి చక్కగా నీకు పుట్టబోయే బిడ్డ గురించి వివరణ ఇచ్చి వారిని చక్కగా మంచిగా ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అది శ్రావణ మాసం, శ్రీకృష్ణ పక్ష అష్టమి అర్ధరాత్రి. శ్రీకృష్ణ వారు చతుర్భుజంతో కనిపించారు. శంఖ, చక్ర, గద, పద్మ, పీఠ, వస్త్ర, కిరీట, మేఘ వర్ణ దేహంతో జన్మించాడండి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఎంతో ఎత్తుగా పుట్టాడు. అప్పుడు దేవకి వసుదేవులతో చెప్తాడు, నేను పోయిన అవతారంలో వామనుడిగా ఉన్నాను. అప్పుడు మీరు నాకు తల్లిదండ్రులు. ఇప్పుడు నేను మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవతరించాను. మీరు దేవకి వసుదేవుల్లాగా ఉన్నారు. ఇది నేను మీకు మూడోసారి పుట్టడం అని చెప్తాడు. అది చెప్పిన తరువాత తాను వచ్చిన కార్యం ఏంటో చెప్తాడు. కంస మహారాజుని అంతం చేసి లోక కళ్యాణం కోసం తాను అవతరించిన విషయాన్ని దేవకి వసుదేవులకి వివరించి చిన్న పిల్లవాడిగా మారిపోతాడు. మారిపోయిన తరువాత దేవకి అంటుందంట, కన్నయ్య, ఏ తల్లికైనా తాను బిడ్డని చక్కగా అలంకరించి పూలమాలని వేసి అలంకరించి దిష్టి చుక్క పెట్టి చూడాలి అని అనుకుంటుంది. కానీ నువ్వు పుట్టడమే ఇంత వైభవంగా పుడితే ఎందుకయ్యా నీకు ఇంకా అలంకరణ అని అంటుంది. తొలిసారి ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకుంటాడు. ఎత్తుకున్న వెంటనే వసుదేవునికి ఉన్న సంఖ్యలు ఊడి కింద పడిపోతాయి. అక్కడే ఉన్న క్రూరమైన సైనికులు కూడా గాఢ నిద్రలోకి జారుకుంటారు. చెరసాల తలుపులు వాటంతట అవే భీకరంగా తెరుచుకుంటాయి. వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి బుట్టలో పెట్టి మథురా నుంచి యమునా నది తీరానికి బయలుదేరుతాడు. కానీ వర్షం ప్రవాహంతో యమునా నది మొత్తం నీళ్ళ మట్టం అనేది చాలా వరకు పెరిగిపోతుంది. అప్పుడు అయినా వసుదేవుడు నిర్ణయించుకొని శ్రీకృష్ణుని నది ఒడ్డున దాటించి వెళ్ళిపోవాలని దృఢ సంకల్పంతో ముందుకు కొనసాగిన తరువాత అప్పుడు అలా పోతుంటే పెరిగిపోయిన కొద్దీ శ్రీకృష్ణుడి యొక్క పాదములో ఉన్న బొటను వేలు నీళ్ళకి అంటే జలంకి తాకిన వెంటనే మొత్తం నది ప్రవాహం మొత్తం రెండు వైపులా చీల్చుకొని వసుదేవునికి దారి అనేది ఏర్పడుతుంది. వర్షం ఎక్కువ అయిపోయింది అని చెప్పి అక్కడే చాలా భారీ ఆకారంతో ఉన్న ఆదిశేషుడు అక్కడికి వచ్చి మొత్తం పడగని విప్పి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకున్న వసుదేవుడికి గొడుగులాగా ఛత్రం పట్టి శ్రీకృష్ణుడి మీద ఒక్క చుక్క కూడా నీటి బిందువు పడకుండా చూసుకొని యమునా నది తీరాన్ని దాటించిన తరువాత అక్కడికి గోకులానికి చేరుకున్న వసుదేవుడు అక్కడే ఒక తల్లి స్త్రీ అనేది పడుకొని ఉంటుంది. పక్కనే ఒక పాపని పెట్టుకొని, ఆమె పేరే యశోద పక్కనే ఉన్న పాపని తీసుకొని వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఆ పాపని తీసుకొని వసుదేవుడు వెళ్ళిపోతాడు. ఇది శ్రీకృష్ణుడి జననం రహస్యం శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో ఉన్నది. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా నిజాన్ని తెలియచేయండి. శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగింది, ఎంత వైభవంగా జరిగిందని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ చివరిగా కామెంట్ చేయండి హరే కృష్ణ అని చెప్పేసి.
మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హరే కృష్ణ.